హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో నవరాత్రుల సందర్భంగా మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా పెడుతున్నామండి. చక్కెర పొంగలి చేయడానికి ఫస్ట్ మనం పెసరపప్పుని ఆయిల్ లేకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని ముందుగా నానబెట్టుకున్న బియ్యంలో వేసేసి ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దీనికి 4.5 కప్పు నీళ్లు తీసుకున్నాను. రైస్ ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలి. రైస్ అండ్ పెసరపప్పు రెండు కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు బియ్యంకి 1 కప్పు పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో నెయ్యి యాడ్ చేయాలండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మనం దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి. ఎవరైనా మన నవరాత్రుల స్పెషల్ వీడియోస్ మిస్ అయి ఉంటే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి చూసేసేయండి. చక్కెర పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో ఇలాచీ అలానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసామంటే మన పొంగలి రెడీ అయిపోయినట్టే. ఈ పొంగలి చేయడానికి మనకి జస్ట్ 10 to 15 మినిట్సే పడుతుందండి. ఈ పొంగల్ని నేను నవరాత్రుల సందర్భంగా మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.